హలో అండి. చట్నీ రుచి మారిపోవద్దని ఇలా చేశాను. దోసల పిండి, ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్‌లో పెడితే తెల్లారి వేడి చేసైనా తినొచ్చు దోసగా, ఇడ్లీగా. మీరెప్పుడైనా పాలు కాగబెడుతున్నప్పుడు ఇలా చేసారా? అవి ఇంకా పొంగు కూడా రాలేదు. అంటే హాఫ్ బాయిల్ అయ్యాయన్నమాట. పైన వచ్చే పొరను తీసుకొని తినడం నాకు అలవాటు. చాలా టేస్టీగా ఉంటది. నా బాబు ఇంట్లో ఉంటే వాడంతట వాడే ఆడుకుంటాడు. కొద్దిగా రూమ్ దాటి బయటకెళ్తే చాలు వాడిని ఎత్తుకోమని మారం చేస్తాడు. ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీ చేశాను. ఇడ్లీ పిండి, దోస పిండి ఫ్రిడ్జ్‌లో పెడితే తెల్లారి తినొచ్చు. అదేంటో గాని చట్నీ మాత్రం ఎంత టేస్టీగా చేసినా తెల్లారి తింటే బావుండట్లేదు. టేస్ట్ అనేది మారిపోతుంది. ఒక్కోసారి పడేయాలనిపిస్తుందన్నమాట. అందుకే మిగిలిన చట్నీని ఇట్లా నాకేసా చెంచా రూపంలో. ప్రశాంతంగా తిన్నా, తాగినా నా బుడ్డోడు ఊరుకోడు. ఏదో ఒక పని పెడతాడనమాట. తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ తాగి మళ్ళీ చట్నీ తినేసాను. పల్లీలు, బెల్లం, చక్కెర, స్వీట్స్ ఏ తిన్నా దాహం ఎందుకు అవుద్దో నాకు అర్థం కాదు. అయినా సమ్మర్ కదా కొంచెం స్టార్ట్ అయింది కాబట్టి అయినా దాహం అయింది. మళ్ళీ నా కర్రీ గిన్నె, రైస్ గిన్నె నాకు ఖాళీగా కనపడాలి. అంటే వెంటనే ఇలా కడిగేసుకుంటూ ఉంటాను. ఒక తల్లిగా నా పిల్లల్ని, ఒక ఇంటి ఇల్లాలిగా నా బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్నా. పాప స్కూల్‌కెళ్ళాక బాబుని చూసుకునే బాధ్యత కాబట్టి నేనెక్కడ ఉంటే వాడు అక్కడే ఉండాలి. సో చూసి వదిలేయొద్దు. లైక్ ఇచ్చి వెళ్ళండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అబ్బా. థాంక్ యూ.